హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ పర్పుల్ కలర్ క్యాబేజీ ఫ్రై. పర్పుల్ కలర్ క్యాబేజీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయిలో కొద్దిగా ఒక 2 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో తాలింపుని స్టార్ట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా టేస్టీగా పర్పుల్ కలర్ క్యాబేజీ ఫ్రై చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అందులోని ఇలాంటి కలర్ఫుల్ వెజిటేబుల్స్ తినటం వలన మన హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా పర్పుల్ కలర్ క్యాబేజీ కనిపిస్తే అస్సలు వదలకుండా తెచ్చి చక్కగా కుక్ చేయండి. సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనం నార్మల్ క్యాబేజీని పొయ్యి మీద పెట్టి వండామంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా. ఈ క్యాబేజీ అస్సలు ఏ స్మెల్ లేదు, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ వేసి మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు మగ్గనిచ్చామంటే ఎంతో టేస్టీ అయిన పర్పుల్ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ విధంగా మూత పెట్టి 3-4 నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఒక 2-3 టీ స్పూన్ల కొబ్బరి తురుముని యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా సరే కాంబినేషన్ చాలా బాగుంది. ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, కలర్ఫుల్గా చాలా ఇష్టపడతారు. చూసారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.